మమ్మీ ఆ రేషియో ఒకసారి చెప్పవా? ఇది కారం 2 కేజీల ప్యాకెట్ తెచ్చుకుంటే మామూలుగా దాన్ని మనం సోల గ్లాస్తో కొలుచుకుంటే కారం ఎంత వస్తుందంటే 12 గ్లాసుల కారం వస్తుంది. అదే ఆవపిండి 2 కేజీల ఆవపిండి తెచ్చుకుంటే అది 14 గ్లాసులు అంటే 14 సార్లు ఆవపిండి వస్తుంది. రేషియో అలాగే ఉండాలి, ఆవపిండి ఎక్కువ ఉండాలి. ఆవపిండి 14 గ్లాసులు అయితే కారం 12 గ్లాసులు ఉండాలి. ఉప్పు 6.5 ఉండాలి అంతే. అలాగా ముక్కలేమో కొట్టించి ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా ఉల్లిపల్లా ఉంటుంది కదా, అవి తీసేసి తుడిచి ఇసుక అది ఇవి లేకుండా తుడిచి ముక్క గట్టిగా ఉన్న ముక్కలే వేసి గట్టిగా ఉన్న ముక్కలే వేయాలి. మెత్తగా ఉన్న ముక్కలతో మనం మెంతిపిండి పెసరపిండి వేసి అవి వేరే పెట్టేసుకుంటే అవి నిల్వ ఉండవు కాబట్టి ముందు అవి వేసుకోవాలి, మనం అవజేసేయాలన్నమాట. ఇది మాత్రం ఏడాది నిల్వ ఉంటుంది కాబట్టి గట్టి ముక్కలు వేయాలి. అయితే అందరూ ఏం చేస్తారంటే ఇలా కలిపేస్తారు. కాదు, నూనెమో ఇది నువ్వుల నూనె వేయాలి. నువ్వుల నూనెతో అయితేనే నిల్వ ఉంటుంది. మిగతా కూడా వేరే నూనెలు వేసుకుంటారు, బాగానే ఉంటుంది, కానీ నిల్వ ఉంటుంది. నువ్వుల నూనె అయితే రుచికి కమ్మదనం అది బాగుంటుంది, అట్ ద సేమ్ టైం నిల్వ ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు నువ్వుల నూనె వాడతాను. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే ఒక 6 నెలలు ఆ తర్వాత కొంచెం వాసన వస్తుంది కదా, అందుకని వేయకూడదు. ఆ తర్వాత ఇగో అందరూ కలిపే పద్ధతి ఇలా కలిపేసి జాడీలకు ఎత్తి అప్పుడు నూనె పోసిస్తారు అందులో. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే నూనెలోను మామిడికాయ ముక్కలు ముంచేస్తాం ముందు. ఆ నూనెలో శుభ్రంగా ఆ మామిడికాయ ముక్కలు ముంచేసి మొత్తం ముక్క అంతా నూనెతో తడిసిన తర్వాత దాన్ని ఈ 3 పిళ్ళు కలిపిన దాంట్లో దొల్లించి అది జాడీకి ఎత్తుతాం. అందులో మనం ఏం చేస్తామంటే మెంతులు ఇంగువ కూడా వేసుకుంటాం. కొంచెం మెంతులు కొంచెం ఇలా జల్లుకుంటాం అన్నమాట. మెంతులు ఇది ఒకసారి చూపించండి లక్ష్మి గారు. నేను చూపిస్తాను. నువ్వు చూపిస్తావు? థ్యాంక్ యూ మమ్మీ. కొంచెం వేయచ్చు, చాలు చాలు చాలు. ఇవి మాత్రం తీసుకుని ఇలా జల్లుకోవడమే. అది జాడీలో అన్నా జల్లుకోవచ్చు, ఈ కారంలో అన్నా జల్లుకోవచ్చు. ఇది ఆవకాయ ఊరుతుంది కదా, మెంతులు కూడా ఊరి దాంతోపాటుగా అది తింటుంటే చాలా బాగుంటాయి, కమ్మగా బాగుంటాయి. ఆ టేస్ట్ వేరు. అది ఇంగువ ఎంత పడుతుంది మమ్మీ? ఇప్పుడు మనం 30 కాయలు పెట్టాం కదా, కొంచెం మన ఇంత ప్యాకెట్ వేసుకోవచ్చు, చిన్న ప్యాకెట్ వేసుకోవచ్చు. చూపించి ఇంగువ అనుకోండి చూపిస్తున్నారు. అదే ఆ ప్యాకెట్ వేసుకోవచ్చా? ఆ ప్యాకెట్ శుభ్రంగా గట్టిగా కొట్టేసి అది వేసుకుంటే సరిపోతుంది. లేదా కొంతమంది ఇంగు కూడా వేసుకుంటారు అంతే. అవి వేసుకునేటప్పుడు జాడీకి ఎత్తుకునేటప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో ఫస్ట్ జాడీలో కొంచెం నూనె పోసుకుని ముక్కలు ఎత్తేస్తాం. ఇందులో ఉన్నాయా ఇంకా? ఎస్, ఇదే కావాలి నాకు. అది ఇగో ఇలా ప్రతి ముక్క నూనెతో కొంచెం ఊరిపోతుంది అన్నమాట. ఇప్పటికే దీన్ని ఇందులో వేసి తిప్పుతాం. ఇది నా పద్ధతి. ముక్కలు జాడీకి ఎత్తుకునేప్పుడు కూడా కొంచెం కొంచెం నూనె అందులో వేసుకుంటాం. అంటే 2-3 సార్లు అందులో వేసిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె పోయాలి. మొత్తం లాస్ట్లో నూనె పోస్తారు చాలామంది. అలా కాకుండా మనం 2-3 సార్లు ముక్కలు జాడీలో ఎత్తిపెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం నూనెతో తడుపుతాం. అలా అయితే బాగుంటుంది. వితిన్ 2 డేస్లో నీకు ఆవకాయ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోవడం కాకుండా ఊరుతుంది అన్నమాట. అది చాలా బాగుంటుంది అంతే. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకున్నారనుకో, అవును నీ కొడుక్కి నచ్చదు కాబట్టి వేయలేదు, నాకు అర్థమైంది. అదే మాట్లాడుకుంటున్నాను ఇందాక. నేను వినలేదు. లేదు, నాకు వెల్లుల్లిపాయ అంటే ఇష్టం, అన్నయ్యకేమో ఇష్టం. అందుకని ఏం చేస్తామంటే వెల్లుల్లిపాయలు దీనికోసమని మళ్ళీ కొంచెం ఇక ఊరుతుంది కదా ఆవకాయ, అలా తీసి వేరే చిన్న జాడీలో తీసి మళ్ళీ వెల్లుల్లిపాయలు అన్నీ రెడీ చేసుకుని అందులోకి ఆ వెల్లుల్లిపాయలు కలిపేస్తాం. అబ్బో, సరే వెల్లుల్లిపాయలు ఎలా అమ్మా రెడీ చేస్తారు? కాదు, తొక్క తీసుకుని అంతే. ఇప్పుడు తొక్క తీసాక కొంచెం తడుంది అనుకో, అది కూడా ఎండలో పెట్టాలా?
ఆహా, అక్కర్లేదు. అక్కర్లేదా? తొక్క తీసేసాక ఏమీ రాదు, అది అందులో ఉండిపోతుంది. ఇప్పుడు సాల్ట్లో తడి లేదా మన ఆవపిండిలోను వీటల్లో ఒక చిన్న పిసరు ఉంటుంది కదా, అలాగే వెల్లుల్లిపాయలో కూడాను. మామిడికాయలో తడి. మామిడికాయలో తడి ఎలా ఉంటుందో వెల్లుల్లిపాయలో కూడా అంతే. మ్మ్. ఆ తడి చేతులతో ఏదైనా సరే ఊరగాయ కలిపేటప్పుడు మ్మ్. తడి తగలకూడదు. గిన్నెలకు కానీ జాడీలకు కానీ మ్మ్. వస్తువులకు కానీ దేనికి తడి తగలకూడదు. అంటే వాటర్ తగలకూడదు. తడి చేతులతో మనం ముట్టుకున్న ప్యాకెట్లు ముట్టుకున్న, కారం ప్యాకెట్ కానీ నూనె ప్యాకెట్ కానీ ముట్టుకున్న, లేదు ముక్కలు తుడిచేటప్పుడు తడిగుడ్డుతో తుడిచిన, మ్మ్. ఆ తడి చేతితో ముక్కలు జరిపిన మ్మ్. పాడైపోతుంది, ఖచ్చితంగా పాడైపోతుంది. అందుకని అస్సలు తడి అన్నది ఉండకూడదు. మ్మ్. ఇప్పుడు నువ్వు ఈ పెద్ద జాడీల్లో పెడుతున్నావు కదా, జాడీల నుంచి తీసుకుంటున్నప్పుడు ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలా? అంటే మామూలు గరిట. అప్పుడు ఏం చేస్తా అంటే జాడీలో పెట్టేసి మూత పెట్టి దాని మీద వాసన కట్టడం అంటారు. ఒక మంచి క్లాత్ వాసన కడతాం. అది ఏంటంటే ఒక ఒక టవల్లో తీసుకోవచ్చు, అది అన్నిటికీ వాడని క్లాత్ అయి ఉండాలి. ఇంట్లో మనం మామూలుగా వాడిన క్లాత్ ఏమన్నా ఉంటే అది తీసుకుని కట్టేస్తాం, వాసన కట్టేస్తాం. మనం ఆవకాయ వేసుకోవాలంటే ఏం చేయాలంటే ఒక మరో చిన్న సీసాలు అనుకో దేనిలో తీసుకుని అక్కడ పెట్టుకుంటాం. అంతేగాని ప్రతిరోజు జాడి మూత తీసి ప్రతిరోజు ఆవకాయ వేసుకుంటే ఆవకాయ 5-6 నెలల్లో బూజు పట్టేస్తుంది. అందుకని ఏం చేయాలంటే మనం ముందు ఎందులోన్నా తీసుకునేటప్పుడు గరిట, ఏ గరిటతో తీసుకుంటామో ఆ గరిట ఒకసారి ఎంత పొడిగా ఉన్నా సరే ఒక్కసారి స్టవ్ మీద వెచ్చబెట్టుకోవాలి. వెచ్చబెట్టి ఆ వేడి చల్లారిన తర్వాత ఆ గరిటతోటి తీసుకుంటాం. పక్కన అదే మనం పక్కన పెట్టుకున్న దానిలో తీసేసుకుని మళ్ళీ అదే గరిటతో దాన్ని ఇలా 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 నొక్కేయాలి. నొక్కేసి మళ్ళీ కొంచెం నూనె పోయాలి, కొద్దిగా నూనె పోసి అప్పుడు మళ్ళీ వాసన కట్టేయాలి. వాసన కట్టేసి ఎవరు తిరగని చోట పెట్టేయాలన్నమాట. అంటే మామూలుగా ఇల్లు ఒత్తే చీపుర్లు గట్టా తగలకూడదు. ఆ చీపురు తగిలినా ఆవకాయ పోతుంది. అలాగే ఇప్పుడు మాప్ పెడతారు కదా, ఆ మాప్ తడి తగిలినా పోతుంది. అందుకని కొంచెం ఎత్తుగా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. కబోర్డ్లో అయితే మరీ మంచిది, మూతున్న ఇది ఉంటుంది కదా అనుమానం, అయితే అక్కడ పెట్టుకుంటే అసలు ఏ గాలి దానికి తగలదు. అందుకని ఆవకాయ బాగా నిల్వ ఉంటుంది. సూపర్. అది.